నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్. నేను మీ అమోఘ్ దేశపతి. ఈరోజు వందే భారత్లో భాగంగా ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని మనం చర్చించడానికి మీ ముందుకు చేసి మన గారు వచ్చారన్న. నమస్తే. నమస్తే. అయితే నార్మల్గా అంటే మన దేశం గురించి ఎన్నిసార్లు మనం మాట్లాడుకున్నా తక్కువే. ముఖ్యంగా మన దేశ ప్రజల గురించి, ముఖ్యంగా బాలీవుడ్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. కానీ ఇప్పుడు మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం చాలా ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే రీసెంట్గా వైష్ణోదేవి ఆలయానికి వెళ్తున్నటువంటి భక్తుల పైన ఉగ్రవాదులు దాడి చేశారు. అంటే మన దేశం మొత్తానికి కూడా చాలా ఇంపార్టెంటే అది. ఆ రోజు ఉగ్ర దాడి జరిగింది మన దేశంలోని ముఖ్యంగా హిందువుల పైన. కానీ ఈ చర్చ ఎక్కడా జరగట్లేదు, ఎవ్వరూ మాట్లాడట్లేదు. ఫేస్బుక్ స్టేటస్లు లేవు, వాట్సాప్ స్టేటస్లు లేవు, ఇన్స్టాగ్రామ్లో వచ్చేసి ఈ దేశంలో మేము బ్రతకాలంటే మాకు ఏదవుతుంది ఇదవుతుంది అని చెప్పేవాళ్ళు లేరు. ఆల్ ఐస్ ఆన్ సంథింగ్ ఏదో ఉంటుంది కదా వీళ్ళది కొటేషన్, అట్లాంటివి లేవు. సో ముఖ్యంగా ఫస్ట్ ఈ దాడిని హిందువులపైన జరిగిన దాడిగానే చూడొచ్చా, లేదా నార్మల్గా భారతీయులపైన జరిగిన దాడిలా చూడాలా? రెండవది, ఆ రోజే దాడి జరగడానికి గల కారణాలు ఏంటి? మూడవది మళ్ళీ మాట్లాడుకుందాం అన్న. ముఖ్యంగా ఈ రెండు ఎందుకు మనం హిందువులదే అంటున్నామంటే, ఇప్పుడు కింద కామెంట్స్లో తగులుకునే కొన్ని శాల్తీలు ఉంటాయి. వాళ్ళకి మీకు ఎప్పుడు మతమేనా ఇది అది అని చెప్పి మాట్లాడుతుంటారు. మనం ప్రోగ్రామ్ స్టార్టింగ్లోనే ఈ కామెంటేటర్స్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తుంది. వాళ్ళకి అంత టైం ఎక్కడ ఉంటుందో నాకైతే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. అయితే మతం గురించి కాదు మనం మాట్లాడేది, కానీ చంపినోడు ఏ దృష్టితో చంపిండు అనేది ఇంపార్టెంట్. ఇక్కడ చనిపోయిన వాళ్ళు ఖచ్చితంగా భారతీయులు. ఆ బస్సులో ఒకవేళ ముస్లిమ్స్ ఉన్నా మనం ఇంతే బాధపడే వాళ్ళము, క్రిస్టియన్లు ఉన్నా ఇంతే బాధపడే వాళ్ళం, సిక్కులు ఉన్నా ఇంత బాధపడే. కానీ ఇక్కడ మతం ఎందుకు వచ్చింది చర్చ అంటే, ఆ బస్సులో ఉన్నది హిందువులు, వాళ్ళు పోయింది వైష్ణోదేవి ఆలయం దర్శించుకోవడానికి. ఈ ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూ కాశ్మీర్లో పరిస్థితులు బాగుపడ్డాక అమర్నాథ్కి కానీ వైష్ణోదేవికి కానీ లేకపోతే ఇంకా జమ్మూ కాశ్మీర్లో ఉన్న అంటే రకరకాల ప్లేసెస్కి టూరిజంలో భాగంగా కావచ్చు, లేదంటే పిల్గ్రిమేజ్లో భాగంగా అంటే భక్తులు యాత్రలకు వెళ్ళడం కావచ్చు, లేదంటే మామూలుగా పర్యాటకులుగా వెళ్ళడం కూడా, సందర్శనకు వెళ్ళడం కూడా ఎక్కువైంది అని సంతోషించడం ఒకవైపు ఉంటే, అక్కడ ఉన్న స్థానిక కాశ్మీరీలకి చాలా రకాలుగా లాభం కూడా చేకూరుతుంది. ఖచ్చితంగా. ఇప్పుడు ఆ స్థానిక కాశ్మీరీలు అంటే మళ్ళీ అక్కడ పెద్ద ఎత్తున హిందువులు ఏం లేరు. అక్కడ మెజారిటీ జమ్మూ కాశ్మీర్ అనేది మెజారిటీ ముస్లిం రాజ్యం. హిందువులు అక్కడ పోయి అమ్మవారిని దర్శించుకున్నా, శివుడిని దర్శించుకున్నా ఆర్థికంగా లబ్ధి పొందుతున్నది సామాన్య ముస్లింలు. ఈ సామాన్య ముస్లింలు ఆర్థికంగా లాభపడి సంతోషించి, మొన్న ఎన్నికల్లో అనంతనాగ్ కావచ్చు, లేకపోతే జమ్మూలో శ్రీనగర్లో కావచ్చు 50% పైగా నమోదైంది. మన హైదరాబాద్ లాంటి నగరాల్లో 50% పైన నమోదైతే, జమ్మూలో ఉన్న శ్రీనగర్ లాంటి ఒక ఉగ్రవాద పీడిత నగరంలో కూడా ఈసారి 50% పైగా ఓటింగ్ నమోదైంది. ఇవి అంటే సామాన్య ప్రజలు, నేను అనేది ఏంటంటే సామాన్య కాశ్మీరీ ముస్లింలు కూడా ఓటేయడానికి సిద్ధపడ్డారు. అందరూ బాగుపడుతున్నా సరే కొందరికి ఏడుపు ఉంటుంది, కొందరికి సహించదు. వాళ్ళు అసలు నిజానికి మతోన్మాదులు. ఎవరు వాళ్ళు? ఈ దేశం వాళ్ళు కూడా కాదు. ఇప్పుడు నిజానికి జమ్మూలో రియాసీ అనే ప్రాంతంలో వైష్ణోదేవి భక్తులు ఎవరైతే బస్సులో ఉన్నారో ఆ బస్సు మీద కాల్పులు జరిపింది ఇండియన్ ముస్లింలు ఏం కాదు, వాళ్ళు పాకిస్తాన్ నుంచి వచ్చిన లష్కర్ తోయిబా ఉగ్రవాదులు అని ప్రస్తుతానికి దర్యాప్తు సంస్థలు చెప్తున్నాయి. ఇంకా దాని మీద దర్యాప్తు మించి ఉగ్రవాదులు వాడు ఏ దేశమైనా రిఫ్లెక్షన్ మానిటైజేషన్ పోయినందుచేత మీ ఆర్థిక సహకారం ఛానల్ మనుగడకు చాలా అవసరం. ప్లీజ్ సపోర్ట్ రిఫ్లెక్షన్. జై హింద్. ఇండియాలో పుట్టి పెరిగిన జిహాదీ ఉగ్రవాది అయినా, పాకిస్తాన్ వాడైనా ఉగ్రవాది వాడు వచ్చి నిరాయుధులైన వాళ్ళు, ఆర్మీ మీద కాదు, పోలీసుల మీద కాదు, చేసింది భక్తుల మీద. భక్తుల చేకూర ఏముంటాయి? కత్తులు, లేకపోతే ఖడ్గాలు, గన్నులు ఉండవు కదా. బస్సులో ప్రశాంతంగా పోతున్న వాళ్ళ మీద దాడి చేయడం జరిగింది. ఈ దాడిలో 9 మంది చచ్చిపోయారు. 9 మందిలో 2 ఏళ్ల బాలుడు కూడా ఉన్నాడు. ఇప్పుడు 2 ఏళ్ల బాలుడు వీటికి చేసిన నష్టం ఏంటి? ఈ ఉగ్రవాదికి, వాడు చేసుకునే జిహాద్కి, వాడు స్థాపించాలనుకున్న గజ్వా ఏ హింద్కి, భారతదేశాన్ని ముస్లిం రాజ్యాంగం మార్చాలనుకున్న దానికి ఆ 2 ఏళ్ల బాలుడు అడ్డా ఏం కాదు. అయినా సరే ఒళ్ళు బలిసి వాళ్ళు ఈ 2 ఏళ్ల బాలుడిని చంపడం జరిగింది. ఈ 2 ఏళ్ల బాలుడిని చంపిన తర్వాత మరి స్పందించాలి కదా, స్పందించలేదు. ఎవరు? ఆల్ ఐసాన్ రఫా అని చెప్పేసి ఆ మధ్య బాగా ట్రెండింగ్ చేసింది కదా. మన హైదరాబాద్లో ఉండే మన ఒకప్పటి మాజీ తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ సానియా మిర్జా నుంచి మొదలు పెడితే ముంబైలో ఉండే కరీనా కపూర్ దాకా, సోనమ్ కపూర్ దాకా, ఈ విధంగా అందరూ, రష్మిక మందన్న కావచ్చు, ఇట్లా ప్రతి వాళ్ళు కూడా షేర్ చేసిండు. ఒక్క క్రికెటర్ ఎవరో ఒక అజింక్య రహానేనో ఎవరో ఒక ఆయన మాత్రము
దానికి వ్యతిరేకంగా పోస్ట్ పెట్టిండు. ఆల్ ఐసాన్ హిందూస్ ఇన్ పాకిస్తాన్ అని పెట్టిండు. బట్ మిగతా సోకాల్డ్ సెలబ్రిటీలు అందరూ వీళ్ళు ఏం చేసిండు, ఆల్ ఐసాన్ రఫా అనేది షేర్ చేయడం జరిగింది. ఇప్పుడు ఆల్ ఐసాన్ రియాసి అని పెట్టొచ్చు కదా, పెట్టలేదు. పోన్ సామాన్య హిందువులు ఆల్ ఐసాన్ రియాసి అని పెట్టుకుంటే ఇన్స్టాగ్రామ్ వాడు ఏం చేస్తున్నాడు, ఇన్స్టాగ్రామ్ వాడికి, ఫేస్బుక్ వాడికి, ట్విట్టర్ వాడికి, లేకపోతే ఎక్స్కి, వీళ్ళందరికీ ఇండియన్ డబ్బులు కావాలి, ఇండియన్ రూపీస్ కావాలి, ఇండియన్ మార్కెట్ కావాలి, ఇండియన్ సబ్స్క్రైబర్స్ కావాలి. ఇండియన్ సబ్స్క్రైబర్స్ ఏదైనా హ్యాష్ ట్యాగ్ పెడితే మాత్రము ఈ దగుల్బాజీ గాడు, దౌర్భాగ్య విధవ ఎవరు ఇన్స్టాగ్రామ్ వాడు దాన్ని హైడ్ చేస్తాడు. ఎప్పుడు జై శ్రీరామ్ కూడా హైడ్ చేసిండు. జై శ్రీరామ్ ఇప్పటికి చేస్తున్నాడు. మనకే ఎన్నో కామెంట్స్ వస్తూ ఉంటాయి హైడ్ లో, తిట్టునే ఏమో మంచి కనబడుతుంటాయి మన ఎవరైనా తిడుతూ ఉంటే, బట్ ఎవరైనా జై శ్రీరామ్ అని పెడితే మాత్రం హైడ్ చేస్తూ ఉంటారు. యూట్యూబ్ లో కావచ్చు, ఇన్స్టాగ్రామ్ లో కావచ్చు, రిఫ్లెక్షన్ లాంటి జాతీయవాద ఛానల్స్, రైట్ వింగ్ హిందుత్వ ఛానల్స్ కి కింద బోలెడని కామెంట్స్ వ్యతిరేకమైనవి వస్తాయి. మన మైనారిటీ సోదరులు టైంపాస్ కోసం పెడతా ఉంటారు. అవన్నీ కామెంట్స్కి ఏమో హైడ్ చేయడు. జై శ్రీరామ్ మాత్రం హైడ్ చేస్తాడు. జై శ్రీరామ్ కాకుండా ఇప్పుడు కొత్తగా ఏంటి, ఆల్ ఐసాన్ రియాసి అని పెడితే వాడు హైడ్ చేస్తాడంట. అసలు ఈ ఇన్స్టాగ్రామ్ని, ఫేస్బుక్ని, ట్విట్టర్ని వీళ్ళని ఇంత ఫ్రీగా వదిలేయడము నా దృష్టిలో మోడీ 3.0లో దీని మీద దృష్టి పెట్టాలి. ఇప్పటికే ఒకసారి ట్విట్టర్తోని, వాట్సాప్తో కూడా గొడవ జరిగింది. ఏంటి, నేను అది ఎన్క్రిప్టెడ్, ఎవరికి ఎన్క్రిప్షన్, ఎందుకు ఎన్క్రిప్షన్? నువ్వు ఒక కంపెనీ, ఆఫ్టర్ ఆల్ ఒక ప్రైవేట్ కంపెనీ, ఇక్కడున్న ప్రభుత్వం కానీ కోర్టులు కానీ అడిగితే తప్పకుండా ఇవ్వాలి. మేము అమెరికన్ కోర్టులకు కూడా ఇవ్వట్లేదంటే అది నీ కర్మ. నువ్వు నీ అమెరికా, నీ కోర్టులు, నీ ప్రజాస్వామ్యం, బొంగు పోషాణం అదంతా ఎవరికి అవసరం? ఇక్కడ ఉన్న రూల్స్ ప్రకారం ప్రభుత్వం ఫైనల్. ప్రజలు ఎన్నుకున్నారు. మొన్న జరిగిన ఎన్నికల్లో 240 సీట్లు ఇచ్చి బీజేపీని ఎన్నుకున్నది ప్రజలు, మెజార్టీ ప్రజలు. ఒళ్ళు బలిసి టైంపాస్ కోసం ఆ మే నెల, జూన్ నెల ఎండల్లో నిలబడి ఓట్లేసి ఎన్నుకునేది ఎందుకు? వాట్సాప్ కూడా మన మాట వినకపోవడానికి కాదు కదా. వాట్సాప్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, వీడు ఎవడైనా సరే మన దేశంలో ఉన్న చట్టాలు, మనం వచ్చి సింగిల్గా పోయి నువ్వు కానీ నేను కానీ పోయి ఇన్స్టాగ్రామ్ని అడిగితే నా మాట వినాలని నేను చెప్పట్లేదు. అట్లీస్ట్ ప్రభుత్వం మాట వినాలి కదా, ఖచ్చితంగా కోర్టు మాట వినాలి కదా. కోర్టు అడిగితే కూడా మేము ఇవ్వం, మాది ఎన్క్రిప్టెడ్ అంటే, ఆ ఎన్క్రిప్టెడ్ అంటే ఏంటి అసలు? అట్లా వాట్సాప్ లాగా ఇన్స్టాగ్రామ్ కూడా వీళ్ళు ఫాలో అయ్యే రూల్స్ ఏంటి, వీళ్ళ మీద ఖచ్చితంగా నియంత్రణ ఉండాలి. అట్లనే ఇంకా మన సెలబ్రిటీల గురించి అయితే ఎంత మాట్లాడుకుంటే అంత తక్కువ, బెటర్. ఎందుకంటే వీళ్ళకు ప్రత్యేకంగా అంటే సెలెక్టివ్ ఆమ్నీషియా అని చెప్తుంటారు. వీళ్ళకు సడన్గా పడుకుంటారు, సడన్గా లేస్తారు. వీళ్ళు లేచినప్పుడు మనం కూడా లేవాలి, వీళ్ళు పడుకున్నప్పుడు మనం కూడా పడుకోవాలి. ఆల్ ఐసాన్ రఫా అన్నప్పుడు మనం కూడా రొమ్ములు బాదుకోవాలి. ఇప్పుడు ఆల్ ఐసాన్ రియాసి అనమంటే అన్నారు. వీళ్ళు అనలేదు కాబట్టి వీళ్ళ బానిసలు ఉంటారు, కొంతమంది, చాలామంది ఉంటారు. ఆ బానిసలకి ఆల్ ఐసాన్ రియాసి అనబుద్ధి కాదు. పైగా అక్కడ ఆల్ ఐసాన్ రియాసి అని అనకుండా అక్కడ ఒక భారతదేశంలో పుట్టిన ఒక హిందూ, ఒక 2 ఏళ్ల హిందూ బాలుడు ఎందుకు హిందూ అనాల్సి వస్తుంది? ఉట్టిగా బాలుడు అనొచ్చు, కానీ ఉగ్రవాదులు చంపింది వాడు బాలుడు అని చంపలేదు, హిందూ అని చంపడం జరిగింది. ఒకవేళ అదే బాలుడు ముస్లిం అయితే వాడు ఆ రోజు బతికేటోడు. హిందూ కాబట్టి చచ్చిపోతున్నాడు కాబట్టి హిందూ అని హైలైట్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఈ 9 మంది చచ్చిపోయిన హిందువులు, అందులో మహిళలు, ఒక చిన్న 30 మంది ఇంజూరీ ఉన్నారు. అందులో ఒక 2 ఏళ్ల బాలుడు, మహిళలు, వీళ్ళందరూ ఉన్నారు. ఈ పోయిన 9 మందికి కానీ, గాయపడ్డ 30 మందికి కానీ ఎవరి నుంచి సానుభూతి లేదు. ఎవరి నుంచి సానుభూతి లేదంటే నేను చెప్పేది ఈ మన సానియా మిర్జా, కరీనా కపూర్, సోనం కపూర్ వీళ్ళ గురించి కాదు. వాళ్ళంటే సరే, వాళ్ళు ఎట్లాగూ వాళ్ళ నుంచి ఆశించేది లేదు. సామాన్య భారతీయులకు ఏం రోగం పుట్టింది? సామాన్య భారతీయులు కూడా మాట్లాడుకోవట్లేదు. మన 2 తెలుగు రాష్ట్రాలలో చర్చ అంతా ఏపీలో కొత్త రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు, తెలంగాణలో రేవంత్ రెడ్డి కామెంట్స్, లేకపోతే తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీగా గెలిచిండు, ఇవన్నీ నడుస్తున్నాయి తప్ప అసలు జమ్మూ కాశ్మీర్లో అంత పెద్ద దాడి జరిగింది అనేది మన దగ్గర అంటే లీస్ట్ ఏమంటారంటే పేపర్లో కట్టింగ్స్ పెట్టి చూపిస్తారు, మేము వేసినాం వార్త అని చెప్పి. వార్త వేయడం కాదు. ఫ్రైడే సినిమా రిలీజ్ అయితే గురువారమో బుధవారమో జరిగే ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చేంత కవరేజ్ కూడా జమ్మూ కాశ్మీర్లో హిందువులు చచ్చిపోతే రావట్లేదు. 9 మంది చనిపోతే ఒక ఉగ్రదాడిలో. ఎన్ని రోజులు జరిగింది, ఎన్ని రోజులైంది, ఎన్ని సంవత్సరాలైంది మన పైన ఉగ్రవాదులు దాడులు చేసి? ఉగ్రవాదుల దాడులు ఇంతవరకు అంటే జమ్మూ కాశ్మీర్లో అడపా జరిగిన సైన్యం టార్గెట్గా జరిగినప్పుడే మనకు అసలు కడుపు మండిపోవాలి. మన కోసం కష్టపడుతూ గన్నులు పట్టుకొని అక్కడ నిలబడ్డ మన సైనిక సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అనవసరంగా చనిపోతున్నారని చెప్పి. ఈసారి చనిపోయింది సైనికులు కూడా కాదు, వీళ్ళ చేతిలో ఆయుధాలు లేవు. ఒక సామాజికమైన నిరాయుధులైన భారతీయులు. వాళ్ళు భారతీయులు కాబట్టి చచ్చిపోయినరు, వాళ్ళు హిందువులు కాబట్టి చచ్చిపోయినారు. అదే రోజు ఇక్కడ ప్రమాణ స్వీకారాలు జరుగుతున్నాయి. అవును. మరో చోట
ఇండియా వర్సెస్ పాకిస్తాన్ 2020 క్రికెట్ మ్యాచ్ జరుగుతుంది. అవును, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది మాట్లాడుకోవాల్సిన అంశం ఏంటంటే ఇప్పుడు ప్రమాణ స్వీకారం అనేది ఎన్నికల తర్వాత జరగాలి, తప్పదు. పైగా అది ముందు ప్లాన్ చేసుకున్నది. దానికి శ్రీలంక, మాల్దీవ్స్, మలేషియా, మన మారిషస్, ఇక్కడ నుంచి బంగ్లాదేశ్ నుంచి దేశాధినేతలు వచ్చిండ్రు. అది చాలా పెద్ద ఈవెంట్, వివిఐపి ఈవెంట్, అది జరుగుతుంది. సరిగ్గా అదే టైంలో పాకిస్తాన్ లష్కరే తోయిబాని పురిగొల్పి వాళ్ళ లష్కరే తోయిబా ఉగ్రవాదుల చేత ఇటువంటి ఒక హేయమైన దాడి, పిరికిపందలు చేసే ఒక చర్యను ఎందుకు చేపట్టి ఉండొచ్చు అంటే, భారతదేశ ప్రమాణ స్వీకారం జరుగుతున్నప్పుడు ఏదో ఒక విధంగా దృష్టి మరల్చి భారతదేశము ఇప్పటికీ మేము భారతదేశాన్ని మేము తలుచుకుంటే మేము ఇట్లా ఇబ్బంది పెట్టగలమని చెప్పడానికి వాళ్ళు ఇది చేసిండ్రు. సో ఇప్పటికీ కూడా ఈ పాకిస్తాన్ అనేటటువంటిది మనకు మిత్ర దేశమే. పాకిస్తాన్ ఎందుకు అట్లా శత్రువుగా చూడాలి, పాకిస్తాన్ శత్రువుగా ఆర్ఎస్ఎస్ మాత్రమే చూస్తుంది, మేము చూడము అనేటటువంటి నాయకులు ఈరోజు మనకు చాలా గొప్పవాళ్ళు. కర్ణాటకలో ఒక అధికారంలో ఉన్న కాంగ్రెస్, ఆ కాంగ్రెస్ నాయకుడు ఒక ఆయన అసెంబ్లీలో ఎక్కడో బయట ప్రెస్ మీట్లో ఏమంటారు ఉట్టి పోరంబోకు మాటలు కాదు, డైరెక్ట్ అసెంబ్లీలో తను మాట్లాడుతున్నప్పుడు ఫ్లోర్ మీద చెప్పింది ఏంటంటే, బీజేపీకి ఆర్ఎస్ఎస్కి శత్రువు కావచ్చు పాకిస్తాన్, మాకు శత్రువు కాదు. ఈ రోజు ఇప్పుడు ఆ 2 ఏళ్ల బాలుడి శవం మీద ప్రమాణం చేసి అదే మళ్ళీ ఒకసారి చెప్పమని చెప్పండి. వాళ్ళకి అసలు నిజంగా కాంగ్రెస్ వాళ్ళకి పాకిస్తాన్ శత్రువు కాదా? ఇంకొక ఆయన ఏమంటాడు, అనుభవం ఉంది, మనం జాగ్రత్తగా ఉండాలి. ఏం చేద్దాం, భయపడుతూ ఇంట్లో కూర్చుందామా? ఇప్పుడు దాడి జరిగింది, రేపు మళ్ళీ పోయి వాళ్ళ మీద ప్రతి దాడి చేయాలా వద్దా అనేది ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. దానికి కొంత టైం ఇవ్వాలి, ఎందుకంటే ఇమీడియట్గా చేసే పని కాదు అది. కానీ అసలు తిరిగి దాడి చేద్దామా? ముంబై టెర్రర్ అటాక్స్లో మన దేశంలోకి వచ్చి దాదాపు 200 మందిని చంపేస్తే మన్మోహన్ ప్రభుత్వము అమెరికా దగ్గర పోయి కంప్లైంట్ ఇచ్చి ఊరుకుంది అంతే. అంటే గోల్డ్ చైన్ పోయింది నాదని అప్పుడప్పుడు స్టేన్ చార్జర్లో గొలుసు తీసుకొని పోతే, లేదంటే మన 2 వీలర్ పోతే కంప్లైంట్ ఇస్తాం కదా, అట్లా ఒక కంప్లైంట్ ఇచ్చి ఊరుకున్నాం మనం. ముంబై మీద దాడి జరిగితే కంప్లైంట్ ఇచ్చి ఊరుకోవడమే కాకుండా ఆ దాడి చేసిన వాళ్ళు కాదు, మన దగ్గర నుంచే హిందువులే చేశారనేలాగా దాన్ని మొత్తాన్ని మార్చే ప్రయత్నం కూడా చేశారు. కాషాయ దారం ఉంటే ఎర్రదారం ఉంటే కాశీదారం అంటారు కదా, అది ఉంటే వాడు ఉగ్రవాది అంట. ఎవరు మన వాళ్ళు చెప్తున్నారు ఇక్కడ, ఒక మనకు దగ్గరున్న హిందూ ఉగ్రవాదము, హిందుత్వ ఉగ్రవాదం అని చెప్పి అప్పట్లో ప్రచారం చేసిండు యూపీఏ ప్రభుత్వం. ఎవరు చిదంబరము, అప్పటి హోంమంత్రి, వాళ్ళందరూ కూడా చేసిండు. వీళ్ళు చేసింది కాకుండా ప్రియాంక చోప్రా అనే ఒక ఆణిమత్యం ఉంది. ఆమె ఇక్కడ నుంచి పోయి హాలీవుడ్లో అక్కడ ఉన్న పెళ్లి చేసుకొని అక్కడే సెటిల్ అయింది, సంతోషం. కాకపోతే ఆమె అప్పట్లో ఒక వెబ్ సిరీస్ చేసింది, అమెరికాలో ఒక టెలివిజన్ ఇది చేసింది. దాంట్లో పెద్ద ఇన్వెస్టిగేషన్ చేసి ఈమె సిఐఏ ఏజెంటో FBI ఏజెంటో ఉంటుంది దాంట్లో. ఆమె పోయి అక్కడ ఒక డెడ్ బాడీ వాడు ఉంటే వాడు ముస్లిం కాదు హిందూ అని చెప్పి పెద్ద విషయం కనుక్కుంటుంది, గొప్ప చరిత్రను తిరగరాసే గొప్ప ఆవిష్కరణ చేస్తుంది. అక్కడ పోయి ఎట్లా కనుక్కుంది అంటే, వాడి చేతికి ఎర్రదారం ఉంది కాబట్టి మేము చెప్పేస్తుందంట. ఇక్కడ నుంచి భారతదేశంలో ఉండి ఇక్కడ భారతదేశం తరఫున ఇక్కడ తిండి తిని ఇక్కడ నీరు తాగి అన్ని చేసి అమెరికాకు పోయి సెటిల్ అయ్యి అక్కడ కోట్లాది రూపాయల ఆస్తులు సంపాదించుకుంటూ భారతదేశం మీద అటువంటి తప్పుడు అక్కడ హిందూ ఉగ్రవాది అని కాదు, అసలు భారతదేశంలో ఉగ్రవాదులు ఉంటారా? ఉగ్రవాదులు పాకిస్తాన్లో ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి అది కాటేజ్ ఇండస్ట్రీ, వాళ్ళకు అదొక పరిశ్రమ, వాళ్ళకు వేరే వ్యాపారాలు ఏం లేవు, ఎక్స్పోర్ట్స్ లేవు, ఇంపోర్ట్స్ లేవు, దరిద్రం పట్టింది, బిచ్చగాళ్ళలాగా అడుక్క తింటున్నారు. కాబట్టి వాళ్ళకు ఉన్నది ఒకే ఒకటి ఇండస్ట్రీ, టెర్రరిజం ఇండస్ట్రీ. కానీ మన ప్రియాంక చోప్రా నటించిన సీరియల్లో అక్కడ పెట్టే కారణం దర్శకుడు అని తప్పించుకోవచ్చు, కానీ నటించే వాళ్ళకు కూడా బుద్ధి ఉండాలి కదా. సేమ్ ఇప్పుడు అదే జరుగుతుంది క్రికెట్ కూడా. ఇక్కడ పాకిస్తాన్ వాళ్ళు వచ్చి మన దేశంలో ఉన్న వాళ్ళని చంపుతారు. ఇక్కడ వాళ్ళు చంపుతున్న ఆదివారం రోజు సాయంత్రమే అమెరికాలో ఇండియా పాకిస్తాన్ మధ్య మ్యాచ్ అవుతుంటుంది. ఇక్కడ ప్రమాణ స్వీకారం జరుగుతుంటుంది. ప్రమాణ స్వీకారాన్ని దెబ్బగొట్టాలని వాళ్ళు ఉగ్రవాద దాడి చేసిండు. మరి అప్పుడు మన క్రికెట్ ఏం చేయాలి? క్రికెటర్స్ అట్లీస్ట్ తెలిసిన తర్వాత మధ్యలో ఆపేయచ్చు కదా. మధ్యలో ఎట్లా ఆపుతారు? చాలామంది ఇదొకటి ఉన్నది, ఐసీసీ వరల్డ్ కప్లో మధ్యలో ఆపొద్దు. ఏం చేస్తుంది ఐసీసీ వరల్డ్ కప్లో? మధ్యలో మేము ఆడమో అని చెప్పేసి సగం మ్యాచ్లో ఆపేస్తే ఏం చేస్తుంది? ఫైన్ వేయడం తప్ప చేసేది ఏం లేదు. భారతదేశం మీద, ఇండియన్ టీం మీద ఐసీసీ ఏం చేయగలుగుతుంది? ఆర్థికంగా ఏదన్నా ఫైన్ వేయాల్సింది తప్ప లేదు, బహిష్కరించేస్తుందా? ఇండియా వద్దు, మాకు ఇండియా లేకుండా మేము ఆడుకుంటామని చెప్పే దమ్ము ఐసీసీకి లేదు. ఎందుకంటే ది బిగ్గెస్ట్ ఎకానమీ, అంటే క్రికెట్ ద్వారా సంపాదన వాళ్ళకి కావాలంటే ఇండియా ద్వారా మాత్రం. భారతదేశం ఇప్పుడు ఐసీసీ నుంచి తప్పుకుంటే 90% ఆదాయం పోతుంది ఐసీసీకి. ఐసీసీకి మీటింగ్ పెట్టుకొని మినరల్ వాటర్ బాటిల్స్ తాగడానికి కూడా ఒకప్పుడు డబ్బులు ఉండవు పరిస్థితి వాళ్ళకి. వాళ్ళు లండన్లో కూర్చొని అక్కడ నుంచి ఏదో తెల్లదొరతనం ప్రదర్శిస్తున్నట్టు తప్ప వాళ్ళకి నిజంగా అంత భయపడాల్సిన అవసరం లేదు. నిజంగా ఒకవేళ భయపడే అవసరమే ఉన్నా సరే
మన దేశంలో ఉగ్రదాడులు జరిగి మన దేశ సాటి భారతీయులు చనిపోతుంటే క్రికెట్లో ఆనందం పొందడం కంటే కిరాతకత్వము నీచము ఇంకేమన్నా ఉందా? అట్లా అదొక రకమైన శాడిజం కదా. ఇప్పుడు నీ బంధువే ఒకడు ఉంటాడు, వాడు ఒకతడు చచ్చిపోతున్నాడు, నువ్వు ఇక్కడ కూర్చొని తాగి తందనాలు ఆడుతున్నావు, లేదంటే సినిమాలు చూసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నావు, లేదంటే క్రికెట్ ఆడుకుంటుంటే దాన్ని ఏమంటారు? భారతదేశం అంటే కూడా ఒక కుటుంబమే కదా. మనం వసుదైక కుటుంబకం అని చెప్పి ఇంకా మొత్తం ప్రపంచం అంటున్నాం కదా. కనీసం మన భారతదేశంలో ఉన్న సాటి అన్ననో తమ్ముడో అక్కనో చెల్లెలో వాడు చిన్న పిల్లోడు, 2 ఏళ్ల పిల్లోడు, వాడు చనిపోయినప్పుడు కూడా మేము మా క్రికెట్, మా కార్పొరేట్ బ్రాండింగు, మా వాణిజ్యము వ్యాపారము మేము అమ్ముకుంటాం అనేది ఇంపార్టెంట్. అవి క్రికెట్ అనేది అసలు మొత్తం ఎట్లా తయారు చేసింది మన వాళ్ళంటే, క్రికెట్ అంటే ఒక మార్కెటింగ్ స్ట్రాటజీ అయిపోయింది. నిజంగా బేసిక్గా ఒకప్పుడు క్రికెట్ అంటే ఒక దేశము అనేటటువంటి ఒక అభిమానం ఉండేది. నిజంగా అంటే నేను చిన్నతనంలో నేను క్రికెట్ చూస్తున్నప్పుడు కూడా అంటే ఒక క్రికెట్ మ్యాచ్ ఒక రోజు ఓడిపోయింది, మన దేశం ఓడిపోయింది అంటే కొన్ని రోజులు తినకుండా ఏడ్చిన రోజులు కూడా ఉన్నాయి. అసలు ఇక్కడ ఒక చర్చ చేసుకోవాలి. ఈ మొత్తం వరల్డ్లో ఉన్న పెద్ద పెద్ద ఆటల్ని అన్నిటి క్రీడల్ని తీసుకుంటే అందులో ఓ కరేపాకు లాంటిది క్రికెట్. ఫుట్బాల్ ఉంది, అదో 50 దేశాలు మినిమం, 50 దేశాలు ప్రముఖంగా ఆడతాయి. కొన్ని క్వాలిఫై అవుతుంటాయి పోతాయి. ఇప్పుడు మన ఇండియా లాంటివి అప్పుడప్పుడు ఫుట్బాల్ వరల్డ్ కప్లో క్వాలిఫై అవుతాయి కావు. బట్ ఇట్లా కాకుండా పర్మనెంట్గా ఫుట్బాల్ ఆడే అర్జెంటీనా, ఫ్రాన్స్, ఇంగ్లాండ్ ఇట్లాంటి దేశాలు 50 దేశాల పైన ఉన్నాయి. అట్లనే టెన్నిస్ ఉంది, లేకపోతే మనకి ఇంకా చాలా ఉండే ఇప్పుడు పెద్ద పెద్ద గేమ్స్ అంటే దేశ ప్రపంచంలో అనేక దేశాలు, ఈవెన్ హాకీ కూడా. ఇవన్నీ కాకుండా క్రికెట్ ఎందుకు ఇంత ఓవర్గా ఉంటుంది అంటే మొత్తం కలిపి 15 దేశాలు కూడా ఆడవు దీంట్లో. ఈ ఉన్న 15 దేశాలు ఎవరు అంటే ఒకప్పుడు బ్రిటిష్ బానిసలు వీళ్ళు. ఈ బానిసల గేమ్ ఇది. బ్రిటిష్ వాడు తనతో పాటు తెచ్చుకున్న ఒక ఆట. ఆ ఆటని మనము వాళ్ళ బానిసలుగా ఉన్నప్పుడు నేర్చుకున్నది దాన్ని మనం ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నాం. కామన్వెల్త్ కంట్రీస్ అంటారు. ఈ భారతదేశంలో అంటే స్వతంత్రం ఇచ్చేసినా కూడా ఇప్పటికీ కూడా బ్రిటిష్ రాణిని కానీ బ్రిటిష్ రాజుని కానీ తమ అధినేతగా గుర్తించే కొన్ని దేశాలు ఉన్నాయి ఇప్పటికి కూడా. ఆస్ట్రేలియా ఉంది. ఆస్ట్రేలియాకి అధినేత ఎవరు అంటే వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ ఉంటాడు, పరిపాలన జరుగుతుంది. కానీ వాళ్ళు ఇప్పటికీ తమ దేశాధినేతగా బ్రిటన్ రాజునే తీసుకుంటారు అనమాట. వీటిని కామన్వెల్త్ దేశాలు అంటారు అనమాట. ఈ కామన్వెల్త్ దేశాల్లోనే ఉంటుంది క్రికెట్ అనేది. ఇది పైగా ఒక పెద్ద అన్సైంటిఫిక్ గేమ్. నేనేమంటానంటే ఫస్ట్ వచ్చిన 2 ఓపెనర్స్ ఉంటారు కదా, ఆ ఓపెనర్సే లాస్ట్ బాల్ దాకా అవుట్ అవ్వకుండా ఆడితే మిగతా వాడికి ఏం పని? అదే ఫుట్బాల్ హాకీ అయితే అందరూ వచ్చి ఆడుకోవచ్చు. అంటే ఒక్కొక్క రూల్స్ కాదు, అన్సైంటిఫిక్ అంటున్నా నేను. ఆడొద్దని చెప్పట్లే, క్రికెట్ ఆడొద్దని అనేది పర్సనల్ ఇష్యూ. అసలు దీంట్లో అన్సైంటిఫిక్ ఉంటుంది అంటున్నా. ఇది అందుకు ఎక్కువ స్ప్రెడ్ కాలేదు వేరే దేశాలకు. కారణాలు చెప్తున్నాను నేను. ఇది ఎక్కువ స్ప్రెడ్ కావడానికి కారణం ఏంటంటే ఇదొక కొలోనియల్ గేమ్. బాగా డబ్బులున్న వాళ్ళు బ్రిటిష్, అసలు ఇది నేను కాదు, బ్రిటన్కే సంబంధించిన బెర్నార్డ్ షానే చెప్పిండు 11 fools play 11,000 fools watch అని చెప్పిండు. ఏమైనా తక్కువ మంది ఆడతారు, ఎక్కువ మంది చూస్తారు అనుకోండి. అంటే ఇంత ఘాటుగా క్రికెట్ని విమర్శించాలా అంటే క్రికెట్ చూడటం తప్పు కాదు. మన దేశంలో జరిగింది ఏంటంటే క్రికెట్ వల్ల మిగతా ఆటలు చాలా నష్టపోయినాయి. క్రీడలు ఏంటంటే అదంతా చేయాల్సింది ఖచ్చితంగా గవర్నమెంట్ కాదు, గవర్నమెంట్ ఎందుకంటే క్రికెట్ విషయానికి వచ్చేసరికి ఏంది అంటే ఒక బ్యాట్ ఒక బాల్ ఉంటే ఎవడైనా ఎక్కడైనా ఆడుకోవచ్చు. నార్మల్ ఖోఖో కబడ్డీకి బ్యాట్ బాల్ కూడా అక్కర్లేదు, అది కూడా ఆడతారు ఊర్లలో. నేను అదే చెప్తున్నా, దాన్ని ఎంకరేజ్ చేయకపోవడం ప్రభుత్వం తప్పు. కానీ క్రికెట్ జరుగుతుంది ఏంటంటే విపరీతంగా డబ్బు రావడం వల్ల బీసీసీఐ దగ్గరికి వీళ్ళు ఒక అన్సైంటిఫిక్ గేమ్ని దాంట్లో ఎటువంటి అసలు నేను టెస్ట్ మ్యాచ్లు ఉన్నప్పుడు అయితే ఫలితం కూడా వచ్చేది కాదు. ఇప్పుడు 2020 వచ్చినాక ఏదో ఒకటి తేలుతుంది, దరిద్రం పోతుంది. సూపర్ ఓవర్ పెట్టన్నా తెలుస్తున్నారు. 5 రోజులు ఆడేసి ఎవరి దారిన వాళ్ళు పోయేటోళ్ళు. ఆడియన్స్ కూడా మూడు దుడుచుకొని ఇంటికి వచ్చేవాళ్ళు. గేమ్ ఉంటుంది, అసలు డ్రా అవుతుంది మ్యాచ్. అదే హాకీ ఫుట్బాల్ అయితే అట్లా కాదు. ఆ ఉండే 45 minutesలో ప్రతి క్షణం ఇదిగుంటుంది, మొత్తం టీమ్ ఉంటుంది, అందరూ అలర్ట్గా ఉండాలి. ఇక్కడ అట్లా కాదు, 2 ఆడుతుంటే మిగతా 9 మంది లోపల కూర్చోవాలి. సరే, ఆ గేమ్ అనేది గేమ్ అన్న అంటే ఒక్కో గేమ్ ఒక్కో ఉంటుంది, ఎవరి ఇంట్రెస్ట్ ఉన్నది వాడు ఆడతాడు. అదంతా పక్కన పెడితే ఎందుకంటే క్రికెట్ ఆడాలా వద్దా అనేది మనం చెప్పలేము. క్రికెట్ ఎట్లా ఆడతారు, నేను వద్దన్నా, ఇప్పుడు మనకంత పవర్ లేదు, నేను వద్దన్నా ఆడతారు, ఆడొద్దన్నా కాదు. అట్లీస్ట్ నేను అనేది ఏంటంటే ఒక బ్రిటిష్ బానిసత్వంలో ఉన్నప్పుడు మన దేశానికి వచ్చిన ఒక గేమ్ ఏదైతుందో దానికి మనం విపరీతమైన ఇంపార్టెన్స్ ఇచ్చినాం, దాంట్లో విపరీతమైన డబ్బులు గుమరిస్తున్నాం. బీసీసీఐ ప్రపంచంలోనే అత్యధిక సంపద కలిగిన బోర్డు, దాన్ని ఉపయోగించుకొని వాళ్ళు రకరకాల రాజకీయాలు చేస్తుంటారు. దాంట్లో మళ్ళీ ఒక సపరేట్ ప్రపంచం ఉంటుంది. మనకి అనిపించేది పైన ప్లేయర్స్ మాత్రమే. ఆ ప్లేయర్స్ వెనుక
బీసీసీఐ ఇప్పుడు మళ్ళీ కామెంట్స్లో వస్తారు మీ అమిత్ షా కొడుకే ఖచ్చితంగా ఉన్నాడు. ఖచ్చితంగా నేను కూడా అడగాలనుకుంటున్నాను. అమిత్ షా కొడుకున్నని ఎవ్వరుండని, దేశం కంటే ఎవ్వరు గొప్ప కాదు. ఈ విషయం అమిత్ షా కూడా చెప్తారు, ఎందుకంటే ఆయన కూడా RSS లో ఉన్న వ్యక్తే కదా. దేశం కంటే జైషా కానీ అమిత్ షా కానీ ఎవ్వరు ఎక్కువ కాదు. దేశం ముఖ్యం, దేశం ముఖ్యం. అయితే మనకు క్రికెట్ వల్ల జరగాల్సిన నష్టం జరుగుతుంది. ఇప్పుడు IPL అనౌట్ పెట్టిండ్రు, సిక్సర్ కొట్టగానే అమ్మాయిలు అందరూ లేచి డాన్స్లు ఆడుతుంటారు, వాళ్ళు చీర్ గర్ల్స్ ఉంటారు. అసలు ఎక్కడ పోతుంది క్రికెట్? ఒకప్పుడు ఇంతకుముందు నువ్వు చెప్పినట్టు ఒకప్పుడు ఈ రెండు దేశాల మధ్య యుద్ధం కానీ యుద్ధంలాగా నడిచిన క్రికెట్ అంత జాతీయవాదం నుండి మా దేశం ఓడిపోవద్దు అని చెప్పి జనాలు పట్టుదలతో కోరుకొని ఆ లెవెల్లో ఎమోషనల్గా ఉన్న గేమ్ని ఇప్పుడు IPL ద్వారా తీసుకొచ్చి చేసింది ఏంటి అంటే అసలు టోటల్గా అదొక ఏమంటారు సంవత్సరం మొత్తానికి సరిపడా మొత్తానికి సరిపడా పబ్లిసిటీ చేసుకోవడానికి పెద్ద పెద్ద వ్యాపార సంస్థలకి అదొక వేదిక అయిపోయింది. బేసిక్గా ఒక ప్లస్ అయితే ఉంది IPL ద్వారా. ఏంటి అంటే ఇంతకు ముందు కేవలం ఈ 100-140 కోట్ల జనాభా నుంచి 14 మంది మాత్రమే ఎన్నికై అక్కడికి సెలెక్ట్ అవ్వాలి. ఈ రంజీ ట్రోఫీలు మాత్రమే ఉంటుంది, రంజీలో మళ్ళీ 11 మందో 14 మందో కాకుండా ఇప్పుడు IPLకి ఏంటంటే ఎక్కువ మంది జనాలు అంటే ప్లేయర్స్ ఎక్కువ మంది వస్తున్నారు, వీళ్ళందరూ దాంట్లో ఆడుతున్నారు, డబ్బులు అట్లీస్ట్ ఒక్క IPL ఆడినా కూడా వాళ్ళ లైఫ్ సెటిల్ అయిపోతుంది. ఆ రకంగా ఒకటి ప్లస్ ఉంది తప్ప ఇప్పుడు ఆ ఒక వ్యక్తి సెటిల్ అవ్వడం అనేది దేశానికి సంబంధించింది కాదు. వాడు సెటిల్ అయితే నాకు సంతోషమే, వాడికి ఒక గర్ల్ ఫ్రెండ్ దొరుకుతుంది, వాడు దానికి డైవర్స్ ఇస్తాడు, ఆ అమ్మాయికి డైవర్స్ ఇస్తాడు, అది మళ్ళీ నాకు న్యూస్ అవుతుంది. ఆ న్యూస్ అవుతుంది ఆమె ఎంత ఆస్తి మీద వాట అడుగుతుంది, భరణం ఎంత కావాలి, ఇది కూడా మనం న్యూస్లో రాసుకుంటాం. ఇదంతా వేరే, ఇదంతా మసాలా. ఇది ఏ గేమ్లో అయినా ఉంటుంది. సానియా మిర్జా డైవర్స్ కూడా మనం రాస్తూనే ఉంటాం మీడియాలో, కానీ అది గ్లామర్. అది ఏ గేమ్ అయినా సరే చిన్నతనం నుంచి ఇటువంటి ముఖ్యంగా మన దేశాన్ని లాంటి పరిస్థితుల్లో ఒక పల్లెటూరులో ఉన్నటువంటి ఒక వ్యక్తి వాడు ఒక ప్రపంచ ఆటగాడిగా కావాలి అనుకున్నప్పుడు జీవితంలో చాలా త్యాగం చేయాలి. ఎన్నో త్యాగం చేస్తే తప్ప వాడు ఒకనొక స్థితికి రాలేడు. సో అటువంటి జనాలకి ఎవరికైతే నా జీవితం సర్వస్వం అదే అని చెప్పేసి ఎవరైతే దారపోస్తున్నటువంటి వ్యక్తులకు కొంతమందికి IPL కొంతమేర ఒక లైఫ్ అంటే వాడిని చూసి ఇంకొంతమంది కూడా అరే కాంతిరాబాయ్ చదువే కాదు ఆటలు కూడా. ఎందుకంటే ఇంతకుముందు ఎందుకు అనుకున్నాం అంటే ఆటలు అనేసరికి మనకు క్రికెట్ మాత్రమే కనబడుతుంది, అది మన దరిద్రం, ఖచ్చితంగా నేను ఒప్పుకుంటాను. ఇంకా చాలా గేమ్స్ ఉన్నాయి, అవన్నీ ఆడితే చాలా బాగుంటుంది, దాంట్లో కూడా పైకి రావాలి. ఎందుకంటే మనం పోవడం వల్ల మనం ఒలింపిక్స్ కి పోయి ఆటలు ఒలింపిక్స్ గురించి నేను మాట్లాడబోతున్నాను. మనకు వచ్చిన ఆట అక్కడ ఉండదు, అక్కడ ఉన్న ఆటలు మనకు రావు. అక్కడ మనం పోయి చైనాని అమెరికాని ఎక్కువ మెడల్ తెచ్చుకునే దేశాలని నోట్లో వేలు పెట్టుకొని చూసుకుంటూ రావాల్సి వస్తుంది ఇంటికి. మనకు వచ్చేవి మళ్ళీ 140 కోట్ల మందికి మనకు వచ్చేవి ఎంత, ఒక 10 గోల్డ్ మెడల్స్ వస్తే మనకు అసలు 10 గోల్డ్ మెడల్స్ వస్తే మన వాళ్ళు హెడ్లైన్స్ రాస్తారు, పెద్ద పెద్ద హెడ్లైన్స్ రాస్తారు. ఎందుకు ఒలింపిక్స్లో ఆ పరిస్థితి ఉంది అంటే మనకు బోధకాలు అంటారు తెలుసు కదా, కాలే ఒక్కటే లావ్ అయ్యి మిగతా బాడీ అంతా నార్మల్గా ఉంటుంది. లేదంటే అంటారు నడ్డి ముక్కు అంటారు, మన ముక్కు మాత్రమే పొడుగుండేటోళ్ళు కొందరు ఉంటారు. అట్లా క్రికెట్ తయారైంది మనకి, ఎక్కువ పెరిగిపోయిన ముక్కులాగానో లేకపోతే వాచిపోయిన కాళ్ళలాగానో తయారైంది. మిగతా గేమ్స్ అన్నిటిని వెనక్కి దోసేసింది. ఇది ఈ చర్చ పక్కన పెడితే అసలు పొలిటికల్గా జరుగుతున్నది ఏంటంటే క్రికెట్ని IPL తీసుకొచ్చి టోటల్గా ఒక మసాలా దట్టించేసి దాన్ని IPL ద్వారా కొంత టాలెంట్ వస్తుంది అంటే టాలెంట్ వస్తుంది మాట నిజమే, కానీ అసలు దాంట్లో ఆక్షన్ పద్ధతి ఎట్లుంటుంది? అసలు అక్కడ ఆ ఆక్షన్ వేసేటప్పుడు చూస్తే క్రీడాకారులను ఏం చేయదలుచుకున్నారు ఇలా అనిపిస్తుంది నిజంగా. ఎందుకంటే రీసెంట్గా కూడా మన రాహుల్ అనుకుంటా, KL రాహుల్ని ఆ ఫ్రాంచైజీకి సంబంధించినటువంటి ఓనర్స్ అదే గ్రౌండ్లోనే అందరూ చూస్తున్నప్పుడు ఎటు పడితే అలా మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఒక దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఒక వ్యక్తిని ఎందుకు ఈరోజు దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న వ్యక్తి కాదు, నువ్వు కొనుక్కున్నటువంటి వ్యక్తి. సో ఓనర్ ఎట్లా మాట్లాడతాడు? పైగా మనోళ్ళు దీంట్లో ఇప్పుడు కొన్ని రోజుల కిందట ఏమైందంటే వీళ్ళలో IPLలో ఇండియన్ టాలెంట్ బయట వస్తే నేను సమర్థించేవాడిని. ఎక్కడైనా సరే దేశం, అది క్రికెట్ అయినా సరే దేశంకి మంచి జరిగితే సంతోషం. IPLలో కూడా ఇక్కడెక్కడి నుంచో తీసుకొస్తారు. ఇప్పుడు మొన్న కోల్కతా గెలిచింది, కోల్కతా నైట్ రైడర్స్ గెలిచింది. బెంగాలీలు అందరూ సంతోషిస్తున్నారు అనుకుందాం. వాళ్ళు సంతోషించడానికి అందులో బెంగాలీలు ఎంతమంది ఉన్నారు? కోల్కతా నైట్ రైడర్స్ టీంలో ఫారిన్ కంట్రీస్ ప్లేయర్స్ ఉంటారు, మనోళ్ళు ఉంటారు, అందులో మన దేశంలో ఉన్న వేరే రాష్ట్రాల వాళ్ళు ఉంటారు. ఇప్పుడు కోల్కతా నైట్ రైడర్స్ గెలిస్తే అందులో 11 మంది బెంగాలీలు ఉంటే అదో దానికి ఒక మీనింగ్ ఉంటుంది. ఆ గెలిచిన టీంలో ప్రపంచం మొత్తం నుంచి ఉంటారు. అటువంటి ఏ రూల్స్ కు లొంగని ఒక గేమ్, బిజినెస్ మోడల్ అది IPL అనేది. దాంట్లో రకరకాల వస్తువుల్ని పెట్టుకొని మార్కెట్ చేసుకొని జియో సిమ్ కార్డులు కావచ్చు, లేకపోతే ఇంకోటి ఎవడో వచ్చి టైర్స్ అంటాడు, MRF అంటాడు, ఈ ఒక్కొక్క వస్తువుని మార్కెటింగ్ చేసుకుంటూ ఇంత చేసిన తర్వాత మన ఇప్పుడు 2 నెలలు 2 IPLs జరిగినాయి. ఇండియన్ పొలిటికల్ లీగు, మన ఎన్నికలు, ఇంకొకటి ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఏమో ఈ క్రికెట్. ఇది మొత్తం జరిగి ఎండాకాలం అయిపోయి వర్షాలు మొదలు కాగానే మనకు అమెరికాలో ఇప్పుడు ఈ T20 వరల్డ్ కప్ స్టార్ట్ అయింది. T20 వరల్డ్ కప్లో ఏంటి మళ్ళీ దేశాల వారీగా కొట్టుకుంటారు. నేను మొన్నటిదాకానేమో దాన్ని దేశం ఏం లేదు, రాష్ట్రాల పేరు చెప్పుకొని
ఒకరితో ఒకరు అయిపోయింది. ఈ 2 నెలలు క్రికెట్ చూసి విరక్తి పుట్టేసిన వాళ్ళకి మళ్ళీ T20 అని ఇంకొకటి వచ్చి దాపురించింది. దీంట్లో కూడా వీళ్ళు సరే ఏదో ఎంటర్టైన్మెంట్ అని చెప్పి చెప్తున్నాం. ఇంత ఎంటర్టైన్మెంట్ జరిగి మీకు ఇంత వ్యాపారం జరుగుతున్నప్పుడు అట్లీస్ట్ పాకిస్తాన్ ఒకదాన్ని అవాయిడ్ చేయడానికి ఏంటి నొప్పి? ఏమన్నా అంటే మేము బైలాటరల్ ట్రోఫీస్, బైలాటరల్ టూర్స్ అన్నీ ఆపేసినామంటారు. అంటే పాకిస్తాన్ ఇక్కడ వచ్చి టూర్ చేయడం కానీ మనం అక్కడ పోయి టూర్ చేయడం కానీ మానేయడం జరిగింది అండి. ఇది ఎప్పుడు 2008 నుంచి ఏది ముంబై దాడుల తర్వాత మనం చేసిన గొప్ప పని ఏంటంటే మేము క్రికెట్ ఆడమని చెప్పినాం. నిజంగా ఇంకేం చేయకుండా క్రికెట్ ఆడమని చెప్పినాం మనం. సో వాడు సరే ఆడకపో అని చెప్పేసి ఊరుకున్నాడు పాకిస్తాన్. మోడీ వచ్చిన తర్వాత ఏంటి, వాళ్ళు ఆర్థికంగా దివాలా తీసింది కదా. ఆ టైంలో రమీజ్ రాజా అనేవాడు పాకిస్తాన్ పీసీబీ సెలెక్టర్గా ఉన్న చైర్పర్సన్గా ఉన్నవాడు చెప్పింది ఏంటంటే భారత్ కానీ మాతో ఎక్కడ అసలు ఐసీసీ ట్రోఫీలలో కూడా క్రికెట్ ఆడకపోతే పీసీబీ మూసుకోవాల్సిందే, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తిప్పేయాల్సిందే అని చెప్పిండు. వాళ్ళు మన మీద ఆధారపడి ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు మొన్న ఆదివారం రోజు T20లో ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అవుతుంటే అక్కడ డబ్బులు వస్తున్నాయి. ఇండియాతో మ్యాచ్ ఆడినందుకు పాకిస్తాన్కి డబ్బులు వస్తున్నాయి. కానీ వాళ్ళు తీసుకున్న డబ్బులతో చేస్తున్నది ఏంటి, లష్కరే తోయిబాను పంపించి భారతదేశంలో ఉన్న అమాయకుల్ని చంపుతున్నారు. అంటే మన డబ్బులు తీసుకొని మనతో ఆటలు ఆడుకుంటూ టైంపాస్ చేస్తూ మన వాళ్ళనే చంపుతున్నాం. మన సాటి భారతీయుడు చచ్చిపోతుంటే క్రికెట్ ఎందుకు ఆడాల్సి వస్తుంది? ఐసీసీ టోర్నమెంట్లో ఉండే వాటి ఇప్పుడు కొందరు అది కూడా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం మొదలు పెడతారు. ఈ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఏదైతే ఉందో అది ఆర్గనైజ్ చేసేది ఏషియా కప్ కావచ్చు, లేకపోతే ఈ వరల్డ్ కప్స్ T20 వరల్డ్ కప్ కావచ్చు, వన్డే వరల్డ్ కప్ కావచ్చు, ఇటువంటి వాటిలలో కాదని చెప్పడానికి వీల్లేదు. ఎందుకు కాదని చెప్పడానికి వీల్లేదు? కాదని చెప్పడానికి వీల్లేదని ఏముండదు, ఎక్కడైనా చెప్పొచ్చు, దాంట్లో ఉంది. అంటే ఇప్పుడు వరల్డ్ కప్లో అన్ని దేశాలు ఉంటాయి కదా, పాకిస్తాన్తో మేము ఆడము అని చెప్తే ఐసీసీ ఒప్పుకోదంట. ఒప్పుకోకూడడానికి ఐసీసీ ఎవరు? ఐసీసీ ఏమన్నా యుఎన్ఓనా? అదేమి అధికారికం కాదు కదా, అదొక ప్రైవేట్ బాడీ. మన BCCI ఎట్లయితే ఒక ప్రైవేట్ బాడీనో అది కూడా ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్. దానికి ఇంగ్లాండ్ ప్రధానమంత్రి సంతకం పెట్టి ఏం చెప్పడు దానికి. వీళ్ళు క్రికెట్ ఆడే దేశాలు అన్నీ కలిపి ఒక ఐసీసీ అని ఏర్పాటు చేసుకున్నారు. దాని రూల్స్కి తగ్గట్టుగా ఆడుతుంటారు. రూల్స్ పాటించాల్సిందే, కాదని చెప్పట్లేదు. కానీ మన దేశ పౌరుల ప్రాణాల కంటే కూడా ఐసీసీ రూల్స్ గొప్పవనుకుంటే ఎట్లా? ఖచ్చితంగా. నిజానికి మన వాళ్ళు ఐసీసీని ఏం గౌరవించట్లేదు. బాగా లోతుగా చూస్తే అర్థమయ్యేది ఏంటంటే ఈ క్రికెట్ పేరు చెప్పి కొన్ని కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ జరుగుతుంది, దానికి మళ్ళీ రిటర్న్స్ రావాలి. ఈ రిటర్న్స్ రావడం కోసం ఏం చేస్తారు, క్రికెట్ ప్లేయర్లని, సినిమా స్టార్స్ని అందరిని అక్కడ తీసుకొచ్చి కూర్చోబెడతారు డబ్బులున్న వాళ్ళు. మన రాహుల్ గాంధీ భాషలో చెప్పాలంటే అంబానీలు అదానీలు అంటాడు కదా. ఈ డబ్బులున్న వాళ్ళు అందరూ తమ డబ్బు ఉపయోగించి, పవర్ ఉపయోగించి క్రికెట్లో వీళ్ళందరినీ తెచ్చి కూర్చోబెడతారు. సెలబ్రిటీలను కావచ్చు, చిన్న చిన్న యాంకర్స్ని కావచ్చు, ఎవరినైనా సరే వీళ్ళందరినీ కూర్చోబెట్టి దానికి మసాలా దట్టించి జనాలు చూసేటట్టు తయారు చేస్తున్నారు. అది కూడా ఒప్పుకుందాం, క్రికెట్ ఒరిజినల్ క్రికెట్ ఫ్లేవర్ పోతుంది, క్రికెట్ అంతా కమర్షియల్ అయిపోతుంది. ఈ బాధ ఎట్లాగుంది, ఈ బాధను పక్కకు పెట్టినా కూడా అట్లీస్ట్ మొత్తం ప్రపంచంలో ఉన్న క్రికెట్ ఆడే 12-13 దేశాలు ఏవైతే ఉన్నాయో అందులో కేవలం పాకిస్తాన్ అనే ఒక ఏమంటారు ఉగ్రవాద దేశాన్ని మనం ఎందుకు అవాయిడ్ చేయలేకపోతున్నాం? ఇది ఆలోచించాల్సిన విషయం. ఇది ఎవరు ఆలోచించాలి అంటే ప్రభుత్వం ఆలోచించాలి. ఇంక ఇది డైరెక్ట్ బాల్ ఎక్కడికి వెళ్తుంది అంటే బాల్ అక్కడ తిరిగి ఇక్కడ తిరిగి మనం ఇప్పుడు BCCIని టార్గెట్ చేసి మోడీని పేరెత్తకుండా కూడా ఉండొచ్చు. కానీ మోడీ పేరు ఎత్తకుండా ఉంటే మళ్ళీ వాస్తవం ఏదో అదే మాట్లాడుకుందాం, మళ్ళీ చర్చ అక్కడికే పోతుంది. ఉన్నది మీ మోడీనే కదా, అమిత్ షా కొడుకే కదా, ఇటువంటి కామెంట్లు చెప్తాను నేను. ఎవరైనా చెప్తున్నది ఏంటంటే రేపు మోడీ కాకుండా రాహుల్ గాంధీ ప్రధాని అయినా సరే కటాకట్ ఆపాలని చెప్తున్నాను నేను. అసలు పాకిస్తాన్తో మ్యాచ్లు ఎవరున్నా ఆపాలి. అన్న అయితే మీ అందరి అభిప్రాయం నాకు ఖచ్చితంగా కావాలప్ప దీనిపైన. ఎందుకంటే ఒక ఉగ్రవాద దేశం మనపైన ఉగ్రదాడి చేస్తూ ఉన్నప్పుడు అదే సమయంలో మనం అదే దేశంతో క్రికెట్ ఆడుతూ ఉన్నాం. సో ఆ దేశం మనపైన ఉగ్రదాడులకు ఎందుకు దిగబడుతుందో మనకు తెలుసు. మనం అంటే ఎంత పగ ప్రతీకారంతో అది రగులుతూ ఉంటుందో మనకు తెలుసు. అండ్ ఇట్ సేమ్ టైం ఆ రోజు ప్రమాణ స్వీకారాలు జరుగుతూ ఉంటే ఆ ఉగ్రదాడి చేశారు, దాని వెనకాల చాలా పెద్ద స్కెచ్ ఉంది, అది వేరే విషయం. అయితే భారత్ పాక్తో క్రికెట్ ఆడటం కరెక్టేనా కాదా? ఇక ముందు క్రికెట్ ఆడాలనా వద్దా? భారత్ పాకిస్తాన్, ఎందుకంటే క్రికెట్ మ్యాచ్ చూస్తుంటే మంచిగానే అనిపిస్తుంది, మజా అనిపిస్తుంది మనకు కూడా. బట్ మనం ఆడడం ద్వారా వాళ్ళు గెలిచినా ఓడిపోయినా వాళ్ళకే ప్లస్, ఇదైతే వాస్తవం. సో దీనిపైన మీ అందరి అభిప్రాయాలు కావాలి. మీ అందరి అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ. శత్రుమూకల చెర నుండి దేశ రక్షణ నీ ధ్యేయమైతే నీ అవసరం ఇక్కడుంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. దద్దరిల్లేలా పక్కనున్న గంట కూడా కొట్టుర్రి.